తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. 6 గ్యారంటీలు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ డివిజన్ పరిధిలో నిర్వహించనున్న సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు లైవ్ లో. శేఖర్, తెలంగాణలో చూస్తూ ఉన్నాం అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఏ అంశాలపై ముఖ్యంగా చర్చిస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మోనిషా, కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతూ ఉంది. సమావేశానికి సంబంధించి ప్రసంగంగా సిఎస్ శాంతకుమారి మొదటగా 5 నుంచి 10 నిమిషాలు ప్రసంగించారు. ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె వివరించారు. దాని తర్వాత రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సమావేశాన్ని ఉద్దేశించి కీలకమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. అట్లాగే రాష్ట్రంలో ప్రస్తుతం హౌసింగ్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రెవెన్యూకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన వివరించారు, అధికారులను ఉద్దేశించి వివరించారు. దాని తర్వాత 5 నిమిషాలు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడారు. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామ సభలు, మున్సిపల్కి సంబంధించినటువంటి వార్డుల్లో సమావేశాలు నిర్వహించాలి. 2 సెషన్స్లలో ఈ మీటింగ్స్ నిర్వహించాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో కొంత గైడ్ లైన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి విషయం మీద గైడ్ లైన్స్ విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆయా గ్రామాల్లో కావచ్చు, ఆయా మున్సిపల్కి సంబంధించినటువంటి డివిజన్లలో కావచ్చు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నివేదికల రూపంలో రెడీ చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నివేదికలు రెడీ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం సమావేశం కొనసాగుతూ ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ధరణికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయదలుచుకున్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల టార్గెట్ ఉంది. ఆ 100 రోజుల టార్గెట్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు కావాల్సిందే అన్నట్లుగానే ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శేఖర్.